హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీమాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో చిన్న పిల్లలు రాసే మ్యాథ్స్ బుక్ ఉంటుంది కదా, సింగిల్ లైన్స్తోని ఇట్లా డబ్బాలు డబ్బాలు. సో అలాంటి నోట్బుక్ పేజ్ అంటే మ్యాథమెటికల్ నోట్బుక్ పేజీ ఎంఎస్ వర్డ్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం. ఇంతకన్నా ముందు వీడియోలో మనం ఇంగ్లీష్ అంటే 4 లైన్స్ బుక్ ఇంగ్లీష్ నోట్బుక్ ఏదైతే ఉందో అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసాము. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఇస్తాను, చూడండి. అదే కాకుండా సింగిల్ లైన్ నోట్బుక్, ఓకే, అంటే తెలుగు ఫార్వర్డ్ బుక్స్ ఉంటాయి కదా, సో అలాంటి సింగిల్ లైన్ నోట్బుక్ ప్రిపరేషన్ కూడా మనం ఇంతకుముందు వీడియోలో చూసాం. అది కూడా చూడకపోతే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఓకే, ఇక వీడియోలకు వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్ మీరు చూస్తున్నట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కింద ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకే, ఈ వీడియోలో కంటెంట్ ఉంది అనుకున్నప్పుడు, ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ కావాలనుకున్నప్పుడు మీరు ఒక చిన్న లైక్ను ఇవ్వడం మర్చిపోకండి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో టు వీడియో. సో ముందుగా మనం స్టార్ట్ మెనూ క్లిక్ చేసుకుందాం. స్టార్ట్ మెనూలో స్క్రోల్ చేసినప్పుడు ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి, సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్క్రోల్ చేసినప్పుడు మనకు లాస్ట్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అని కనిపిస్తుంది, క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సో ఫస్ట్ మనకు పేజీ ఓపెన్ అవుతుంది. సో మనం కంట్రోల్ పట్టుకొని కీబోర్డ్ మీద సో మౌస్ను స్క్రోల్ చేస్తున్నట్టయితే పేజీ జూమ్ కావడం జరుగుతుంది. లేదు అనుకున్నప్పుడు మీరు ఇక్కడ స్టేటస్ బార్ పైన రైట్ సైడ్లో డౌన్లో, ఓకే, స్టేటస్ బార్ డౌన్లో రైట్ సైడ్లో మీకు జూమ్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ప్లస్ సింబల్ క్లిక్ చేసినప్పుడు జూమ్ కావడం కూడా గమనించవచ్చు. ఓకే, లేదు అంటే కీబోర్డ్ మీద కంట్రోల్ బటన్ పట్టుకొని మౌస్ స్క్రోల్ చేసినా కూడా పేజీ జూమ్ కావడం మనం చూడవచ్చు. ఓకే, ఇలా జూమ్ చేసుకొని సో ఇప్పుడు మనం సో పేజ్ లేఅవుట్ మెనూలోకి వెళ్ళి సైజ్ ఆప్షన్లోకి వెళ్ళి A4 సైజుని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ నేను A4 సైజులో ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాను. సో A4 సైజ్ సెలెక్ట్ చేశాను. అలాగే మార్జిన్లోకి వెళ్ళి కస్టమ్ మార్జిన్లోకి వెళ్ళి ఆల్ సైజ్ అంటే టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ ఆల్ సైజ్ మార్జిన్స్ 0 ప్రొవైడ్ చేస్తున్నాను. లెఫ్ట్ 0, రైట్ 0. ఓకే, సో ఇలా ఆల్ సైజ్ 0 పెట్టేసి సో ఓకే అంటున్నాను. సో ఓకే అన్నాను, చూడండి ఇక్కడ మనం కార్నర్లో గమనించవచ్చు. రైట్, సో ఇలా ఓకే వేసుకున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ కొన్ని వీడియోలలో కొన్ని వర్డ్లలో సో ఇక్కడ మనకు మార్జిన్ పైన కొంచెం ఉంది అన్నట్టు కనిపిస్తుంది, బట్ అలా ఏముండదు. సో మీరు ప్రింట్ ప్రివ్యూలో చూసుకోవచ్చు, అంటే ఫైల్లోకి వెళ్ళి ప్రింట్లోకి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూలో చూసుకోవచ్చు. సో అది కార్నర్లో ఎక్కడ ఉంది అనేది. సో మీరు ముందుకెళ్ళాక మనం చూడవచ్చు ఎలా అని. సో కొన్ని వర్డ్లలో డైరెక్ట్ కార్నర్లోనే కనిపిస్తుంది, సో నో టెన్షన్ అలా. సో ఇప్పుడు మనం టేబుల్ను ప్రిపేర్ చేద్దాం. ఇన్సర్ట్లోకి వెళ్ళండి, టేబుల్లోకి వెళ్ళి 2 రోస్తో నేను ప్రిపేర్ చేస్తాను. 2 rows 2 columns. సో ఇలా తీసుకున్నాను. ఓకే, సో ఇలా నేను ఇంతకుముందు చెప్పాను ఇక్కడ పైన మనకు కనిపిస్తుంది. సో అంటే ఇక్కడ మార్జిన్ ఉంది అని అనుకుంటాం, బట్ నో, ఇక్కడ మార్జిన్ అనేది ఏం లేదు. కావాలంటే ఒకసారి ప్రింట్లోకి వెళ్ళండి. సో ప్రింట్ ప్రివ్యూ తీసుకోండి. ఇక్కడ మీరు చూడవచ్చు, చూడండి. సో పైన చూడాలి, అక్కడేమో మనకు మార్జిన్ లాగా కనిపిస్తుంది, బట్ ఇక్కడ మార్జిన్ ఏమీ లేదు. అంటే ఇలా కన్ఫ్యూజ్ కాకండి, అందుకనే చూపించాను నేను. సో ఇప్పుడు నేను ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ హైట్ పెంచుతున్నాను. సో ఇలా పట్టుకొని డ్రాగ్ చేయండి. లేదు అంటే సో మనకు లేఅవుట్లోకి వెళ్ళి హైట్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసుకోవచ్చు. సో ఇలా క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే మౌస్ అనేది ఈ లైన్ మీదకి ఇలా తీసుకొచ్చి డ్రాగ్ కూడా చేసుకోవచ్చు. మనకు కన్వీనియంట్ ఏది కన్వీనియంట్ ఉంటే అలా కన్వీనియంట్ బట్టి డ్రాగ్ చేసుకోవచ్చు. సరే నేను డ్రాగ్ చేశాను. ఓకే, సో అలా డ్రాగ్ చేసిన తర్వాత ఈ కింద ఉన్న రో ఉంది, ఈ రో యొక్క హైట్ కూడా కొంచెం వేస్తున్నాను నేను. సో ఇలా రో యొక్క హైట్ కూడా పెంచాను. రైట్, ఇలా ఈ 2 rows పెంచానుగా. ఇప్పుడు ఇలా పెంచిన తర్వాత ఈ రో ఏదైతే ఉందో ఈ కాలం ఉంది, ఈ కాలం యొక్క విడ్త్ అనేది తగ్గిస్తున్నాను. ఓకే, విడ్త్ ఇక్కడ ఉంది, సో విడ్త్ తగ్గిస్తున్నాను, చూడండి. సో ఇలా తగ్గించుకోవచ్చు, లేదు అంటే మనం సో ఈ సింబల్ ఇలా పట్టుకుని డ్రాగ్ చేసుకోవచ్చు. నేను ఇలా విడ్త్ని ఇలా తగ్గిస్తున్నాను, చూడండి. మీకు కన్వీనియంట్ అలా అయితే అలా తగ్గించవచ్చు, ఇలా అయితే ఇలా తగ్గించవచ్చు. సో ఇలా నేను తగ్గించాను. ఓకే, తగ్గించిన తర్వాత ఇటు తగ్గింది కదా, అప్పుడు మనం ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ కింద చూడండి బాక్స్ సింబల్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకొని కూడా మనం ఎండ్ దాకా కూడా తీసుకెళ్ళచ్చు. సో ఇలా చూడండి. సో ఇలా ఓకే, సో ఇలా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఫైల్లోకి వెళ్ళి ప్రింట్లోకి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ అన్నాను, మీకు అబ్జర్వ్ అవుతుంది, చూసారా ఇలా. ఓకే, సో ఇక్కడ ఇంకొంచెం హైట్ వేస్తా అంటే మళ్ళీ లేఅవుట్లోకి వెళ్ళి కొంచెం హైట్ వేసాను, పెంచుకోవచ్చు మీకు కన్వీనియంట్. లేదు అంటే తగ్గిస్తాను, లేదు ఇలా కొంచెం డ్రాగ్ చేస్తా అంటే కొంచెం కూడా మీరు డ్రాగ్ చేసుకోవాలి, చాయిస్ అనేది ఉంటుంది. ఓకే, ఇలా
సో ఇలా ఒకటి ప్రిపేర్ చేసిన తర్వాత దీని కింద ఇంకొక మళ్ళీ కావాలి కాబట్టి సో కర్సర్ ఇక్కడ ఇందులో పెట్టి ట్యాబ్ కొట్టి ఇంకోటి వస్తుంది. ఓకే, లేదు మనకి ఇక్కడ బాక్సులు కావాలి కదా, మ్యాట్ అంటే బాక్సులు ఉంటాయి కాబట్టి అనుకున్నప్పుడు ఇక్కడే కర్సర్ పెట్టండి. సో ఇది మనకి ఇక్కడ బాగా చాలా హైట్ అంటే విడ్త్ బాగుంది కదా, అప్పుడు ఇలా క్లిక్ చేసుకొని ఇలా డ్రాగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, మీకు చెప్పాను కదా డ్రాగ్ చేసుకోవచ్చు, లేదంటే లేఅవుట్లో విడ్త్లో కూడా తగ్గించుకోవడం చాయిస్ అనేది ఉంటుంది. నేను కన్వెంట్ సైజ్ని బట్టి కన్వెంట్గా యూజ్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడ స్ప్లిట్ సెల్స్ అన్నాను, ఏదైతే సెల్ ఉందో ఈ సెల్ డివైడ్ అయ్యి స్ప్లిట్ సెల్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ కాలమ్స్ వచ్చి నేను 14 ఇస్తున్నాను, రో ఒకటే పెట్టి కాలం 14 ఇచ్చి ఓకే అన్నాను. వచ్చేసాయి బాక్సులు, చాలా బాక్సులు వచ్చేసాయి. నేను ఇక్కడ లాస్ట్ బాక్స్లో కర్సర్ పెట్టాను, లాస్ట్ బాక్స్లో కర్సర్ పెట్టి ట్యాబ్ కొట్టాను, ఇంకొక బాక్స్ వస్తుంది. ఓకే, సో మళ్ళీ నేను లాస్ట్ బాక్స్లో కర్సర్ పెట్టి మళ్ళీ క్లిక్ చేసాను, మళ్ళీ వచ్చేసింది. సో ఇలా నేను ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ట్యాబ్ కొట్టుకున్నాను. అలా కాకుండా సో ఈ 2 రోస్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా చూడండి, లేఅవుట్లో ఇన్సర్ట్ బిలో ఆప్షన్ ఉంది. సో ఇలా క్లిక్ చేయడం వల్ల 2 రోస్ ఆటోమేటిక్గా మనకి ఇలా జనరేట్ అవుతూ ఉంటాయి. చూడండి కిందికి స్క్రోల్ చేస్తున్నాను, బిలో స్క్రోల్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి కింద దాకా ఇలా నేను 2 రోస్ అని క్లిక్ చేస్తూ వెళ్తున్నాను. చూడండి ఓకే, సో ఇక్కడ నాకు ఇక్కడ పట్టది రైట్. సో పట్టినప్పుడు అలాగే వేసి పెట్టాను. సో ఇక్కడ మనకి ఇలా పెట్టేసి ఇంకొక బిలో అన్నాను. చూడండి బిలో అన్న కిందకి ఇంకోటి వచ్చింది. సో అలా అవసరం లేదనుకున్నప్పుడు డిలీట్లోకి వెళ్ళి డిలీట్ రో అని. సో ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది. సో ఇలా మనకు ఈ బాక్స్ అనేది రావడం జరుగుతుంది, ఇలా అన్ని బాక్సులు రావడం జరుగుతుంది. ఓకే, మ్యాథమెటికల్ బుక్స్ ఇలా ప్రిపేర్ చేసే ప్రాసెస్ ఉంటుంది. అలాగే మనకి ఇందులో మనకి ఈ వెర్టికల్ లైన్ ఏదైతే అది రెడ్ కలర్, ఐదర్ పైన ఏదైతే ఉందో అది కూడా రెడ్ కలర్లో ఉంటుంది కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం కిందికి డ్రాగ్ చేస్తాం. చూడండి సో ఇలా కిందికి డ్రాగ్ చేసాం కదా, సో ఇలా కొంచెం కిందికి డ్రాగ్ చేసుకున్నాం. సో ఇంకొంచెం ఇలా డ్రాగ్ చేసాం రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, రెడ్ కలర్ లైన్ వేస్తాను. సో దీనికే లైన్ వేసుకోవచ్చు రైట్. ఎలా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో పేజ్ లేఅవుట్లోకి వెళ్తే ఇక్కడ బార్డర్స్ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఈ బార్డర్స్ని యూజ్ చేయకుండా మనకేం చేసుకోవాలి, లైనింగ్ చేసుకోవాలి, అవునా కదా. సో ఏం చేయాలి అనుకున్నప్పుడు మనకి టేబుల్లోకి రండి, ఏం లేదు ఈ టేబుల్లోకి వచ్చినప్పుడు లేఅవుట్ డిజైన్లోకి వెళ్తే ఇక్కడ మనకు లైన్స్ ఉంటాయి. ఓకే, మనకి ఏ లైన్ స్టైల్ కావాలి, 2 లైన్ స్టైల్ కావాలి. ఓకే, 2 లైన్స్ క్లిక్ చేయండి. అలాగే ఎలా కావాలి, రెడ్ కలర్లో కావాలి, కలర్ క్లిక్ చేసుకోండి. పెన్ సింబల్ వచ్చిందిగా, అప్పుడు మనం ఏ లైన్ మీద అయితే కావాలో ఆ లైన్ మీద ఇలా డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్గా 2 లైన్ వస్తుంది. వచ్చిందా. సో అలాగే ఇప్పుడు మనకు కొంచెం థిక్ కావాలి కదా, మరి ఇప్పుడు ఎట్లా అనుకున్నప్పుడు సో ఇక మనం ఇందులోకి వెళ్ళి మనకు ఎంత థిక్ కావాలో అలా థిక్ చూసుకోవచ్చు అండి. 1.1.5 పాయింట్ కావాలి, అప్పుడు క్లిక్ చేయండి, మళ్ళీ ఒకసారి పెన్సిల్ పట్టుకొని మళ్ళీ ఇలా డ్రాగ్ చేయండి. వచ్చిందా. సో ఇలా అలాగే సేమ్ మనకు హారిజాంటల్గా అయిపోయింది, ఇప్పుడు వెర్టికల్గా కావాలి. సో సేమ్ వెర్టికల్గా కూడా అలాగే తీసుకోండి, కింది వరకు తీసుకోండి. ఓకే, కింద వరకు సో ఇలా అయిపోయిందా. ఇలా మనం తీసుకున్నాం రైట్. అలాగే తీసుకెళ్ళినప్పుడు కింది కొంచెం ఇంకొక పేజ్ లాగా వచ్చింది కదా, అప్పుడు మనం ఏం చేయండి, పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఎస్కేప్ బటన్ కీబోర్డ్ మీద ఎస్కేప్ బటన్ వెళ్ళిపోతుంది. సో ఏదైతే మనకి ఈ 2 లైన్ ఉందో ఇక్కడ ఇలా పట్టుకొని కొంచెం పైకి తీసుకోండి, అప్పుడు మనకు కింద పేజ్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది రైట్. ఇలా అర్థమైందిగా. సో ఈ విధంగా తీసుకున్నాం. ఒకసారి ఫైల్లోకి వెళ్ళండి, ప్రింట్లోకి వెళ్ళి ప్రింట్ చూడండి. సో ఇక్కడ మనకి ఇలా మ్యాథమెటికల్ బుక్ ఇలా రావడం జరుగుతుంది, చూసారుగా ఇలా. సో అలాగే ఇప్పుడు నేను క్లోజ్ ప్రివ్యూ బట్టి ఇక్కడ మనకు పేజీ అండ్ డేట్ ఫార్మాట్ కూడా కావాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, ఇన్సైట్లోకి వెళ్తున్నా, షేప్స్లోకి వెళ్ళి రౌండెడ్ రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాం. సో ఈ రౌండెడ్ రెక్టాంగిల్ ఇంకొంచెం రౌండ్ కావాలనుకుంటే ఎల్లో కలర్ మార్క్ పట్టుకొని కొంచెం ఇలా మీరు రౌండ్ వేసుకోవచ్చు ఇలా. ఓకే, సో మీకు కన్వీనియంట్ని బట్టి ఇలా డ్రాగ్ కూడా వేసుకోవచ్చు రైట్. ఇప్పుడు మనం ఇలా టెక్స్ట్ కావాలంటే ఏం చేయాలి, సెలెక్ట్ చేసినాక రైట్ క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్, అంతేగాని ఇలా నార్మల్గా క్లిక్ చేసి ఆ రైట్ క్లిక్ చేసుకొని యాడ్ టెక్స్ట్ అంటే రాదు. సో కన్ఫామ్గా మనకి ఇది సెలక్షన్లో ఉండాలి, సెలక్షన్లో పెట్టుకొని యాడ్ టెక్స్ట్ అంటే మనకు టెక్స్ట్ అనేది రావడం జరుగుతుంది రైట్. ఇందులో ఇప్పుడు పేజ్ అని టైప్ చేస్తున్నా, పేజీ కొలను పెట్టి డాట్స్ పెడుతుంది. సో ఇలా డాట్స్ పెట్టేసి రైట్ కిందకి ఎంటర్ కొట్టండి, డేట్ టైప్ చేస్తున్నాం, కొలను పెట్టేసిన మళ్ళీ 2 డాట్స్ టైప్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా రైట్ అయిపోయిందా. ఇప్పుడు మనకి ఇది ఏం కావాలి, సో మనకు రెడ్ కలర్లో కావాలి, అప్పుడు సెలెక్ట్ చేయండి. సో టెక్స్ట్ హోమ్లో ఉంటుంది కాబట్టి హోమ్లోకి వెళ్ళండి, రెడ్ కలర్ మీద సెలెక్ట్ చేయండి. బోల్డ్ కావాలనుకో బోల్డ్ క్లిక్ చేయండి. ఓకే, బోల్డ్ క్లిక్ చేయండి, మనకి కిందకి వెళ్ళింది అప్పుడు ఏం చేయాలి, సో ఇది ఇక్కడ డాట్ అనేది బ్యాక్ స్పేస్ కొట్టండి, పైకి వెళ్తుంది రైట్ ఇలా. ఓకేనా. సో ఇలా పైకి వెళ్తుంది. సో ఇది కన్వీనియంట్గా మనకి ఈ విధంగా వస్తుంది.
నేను చిన్నగా చేస్తాను, కొంచెం చిన్నగా కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, చేసుకోవడానికి చాయిస్ అనేది ఉంటుంది. చూసారా, ఇలా కొంచెం ఇక్కడ దగ్గర తీసుకోండి. ఓకే, కిందికి వెళ్ళి సో కొంచెం ఇలా తీసుకోండి. ఈ లైన్ యొక్క కలర్ కూడా మనకు రెడ్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, ఫార్మాట్ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, ఇందులో ఫార్మాట్లోకి వెళ్ళండి, షేప్ అవుట్లైన్లోకి వెళ్ళండి. అవుట్లైన్లోకి వెళ్ళి మీకు రెడ్ కలర్ కావాలి, వచ్చిందిగా రెడ్ కలర్ అలా. సో దాని విడ్త్ కూడా ఎక్కువ ఉండాలనుకున్నప్పుడు వెయిట్లోకి వెళ్ళండి. వెయిట్లోకి వెళ్ళి మీకు విడ్త్ ఫార్మాట్ కూడా తిక్కి పెట్టుకోవచ్చు. ఓకే, లేదా 2 లైన్స్ కావాలనుకుంటే మీకు అది కూడా సో డాష్ ఇక్కడ డాష్ ఫార్మాట్స్ ఉన్నాయి ఇలా రకరకాల ప్రాసెస్లు ఉంటాయి. మనకి ఇలా వెయిట్లోకి మోర్ లైన్లోకి వెళ్ళాం. మోర్ లైన్లోకి వెళ్తే ఇలా స్టైల్స్ ఉంటాయి చూడండి. 2 లైన్స్ అని కావాలని 2 లైన్స్ పెట్టేసి ఓకే అండి, 2 లైన్స్ వచ్చిందా. ఇలా మనం దాన్ని డిజైన్ చేసుకున్న ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. అర్థమైందిగా. సో ఇలా మనం పేజ్ మనకి ఇక్కడ మీరు అర్థం చేసుకుని పైన ఇలా కొన్ని వర్డ్ పేజ్లలో ఇలా పైన లైన్ కనిపిస్తుంది, బట్ అది మార్జిన్ కింద వెళ్ళిపోయింది కానీ మనకు కనిపించదు. బట్ కొన్ని విండోలలో ఇలా కనిపిస్తుంది. మీకు కన్ఫ్యూజ్ అయితే ఫైల్లోకి వెళ్ళి ప్రింట్లోకి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ చూడండి. ప్రింట్ ప్రివ్యూలో మీకు కనిపిస్తుందా లేదా నేర్పరచండి. ఇక్కడ కనిపిస్తుంది, 0 మార్జిన్ పెట్టినాం కాబట్టి ఇలా కనిపించదు. ప్రింట్ ప్రివ్యూలో పర్ఫెక్ట్ అనిపిస్తుంది కాబట్టి ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చూసుకోండి. ఓకే, క్లోజ్ చేసేస్తాం. రైట్, ఇలా మీరు ఎంఎస్ వర్డ్లో మ్యాథమెటికల్ నోట్బుక్ను ప్రిపేర్ చేసే ప్రాసెస్ ఈ వీడియోలో మీరు ఈ విధంగా చూసుకున్నారు కదా. సో ఇది ఈ వీడియోలో ఉండే చాయిస్, పర్ఫెక్ట్గా చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి.